హలో నమస్తే అండి. నేను కిరణ్ ఢిల్లీ కాస్ కమాండి. ఈ రోజు అయితే మన ముందుకైతే ఒక మంచి వెహికల్ తో వచ్చానండి. మారుతి సుజుకి బ్రీజా అని ZDI 2018 డిసెంబర్ ఎండింగ్ అండి, 19 రిజిస్ట్రేషన్ అండి. బండి అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బండి అయితే ఇన్వాయిస్ ఉంటాయండి. ఇప్పుడు దాకా అయితే చెయ్యి అయితే మారలేదండి. టైర్స్ అన్ని వచ్చేసి అయితే 70% టైర్స్ ఉన్నాయండి. దీనికైతే ఇన్సూరెన్స్ లేదండి. కేవలం 1,27,000 మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఏ క్లాస్ మారలేదు, ఏ పార్ట్ మారలేదండి. బండి అయితే చాలా అంటే చాలా సూపర్ కండిషన్ లో ఉందండి. దీనికైతే ఆయిల్స్ కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. కస్టమర్ అయితే ఆయిల్ కూడా అన్ని చేంజ్ చేశారండి. బండి గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి బండి ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండి. మారుతి సుజుకి బ్రీజా ZDI అండి. దీనికి LIVs వస్తాయండి, టచ్ స్క్రీన్ వస్తుందండి, మళ్ళీ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయండి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి, రివర్స్ కెమెరా ఉంటుందండి, కంపెనీలో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇది రైట్ సైడ్ వ్యూ అండి. టైర్స్ అయితే అన్ని వచ్చేసి అయితే 70% అయితే ఉన్నాయండి టైర్స్. బండికి అయితే ఇంత చిన్న గీత కూడా లేదండి. వర్షాకాలం కాబట్టి సార్ అయితే సర్వీసింగ్ చేయించలేదండి. సర్వీసింగ్ చేయించిన వేస్ట్ అయితే చేయించలేదండి. బండి అయితే ఇప్పుడు ఉన్నట్టుగా అయితే వీడియో తీస్తున్నా అండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది రెడ్ కలర్ అండి. బండి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బండికి అయితే రిపేర్స్ అయితే ఏం లేవండి. మా అంటే ఒక 2,000 నుంచి 3,000 రిపేర్స్ అయితే ఉంటాయండి. చిన్న చిన్న అంత మించి అయితే మేజర్ రిపేర్స్ అయితే ఏం లేవండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. రన్నింగ్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. షాక్ అబ్జర్వ్లు మంచిగా ఉన్నాయండి. సస్పెన్షన్ కూడా బాగుందండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. డీజిల్ బండి అండి. ఇది లీటర్కి వచ్చేసి ఈ 22 నుంచి 20 అయితే మైలేజ్ వస్తుందండి. ఇది లీటర్కి వచ్చేసి. మీకు లోన ఇంటీరియర్ పరంగా లుక్ కూడా చూపిస్తా అండి. గ్లాసులు అయితే చూడండి, గ్లాసులు అయితే ఏది మారలేదండి. కంప్లీట్ వచ్చిన గ్లాసులే ఉన్నాయండి. సీట్ కవర్స్ అయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. మీకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సీట్ ఒకటి, కో డ్రైవర్ సీట్ ఒకటి వస్తుందండి. చూసుకోవచ్చు అది హెయిర్ బ్యాగ్. స్టీరింగ్ లో ఒకటి ఉంటుందండి హెయిర్ బ్యాగ్. దీనికి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయండి, బ్లూటూత్ సిస్టమ్ ఉంటుందండి. కంపెనీతో వచ్చిన అయితే డెక్ అయితే ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఉందండి. మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంటుందండి. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి. ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్లు వర్క్ చేస్తుంది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి. దీనికి అయితే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. క్లచ్ లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. అన్ని అయితే స్మూత్ గా పడుతున్నాయండి. క్లచ్ అయినా, బ్రేక్ అయినా, ఎక్సలేటర్ అయినా కూడా అన్ని అయితే ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదండి. చూసుకోవచ్చండి. ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. కవర్ కూడా ఇంకా తీయలేదండి. కవర్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీతో వచ్చిన పిల్లర్ పంచెస్ అండి. ఇది ఇదే కస్టమర్ దగ్గరే ఉందండి బండి. మారుతి సుజుకి బ్రీజా అండి, ZDI. ఇది వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ అండి. సిట్టింగ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి బండికి అయితే. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అండి. చూసుకోవచ్చా అండి. డ్రైవర్ సీటు పిల్లర్ పంచెస్. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. అసలు చెప్తున్నా కానీ ఏ గ్యాస్ మారలేదు, ఏ పాటు మారలేదండి. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి. 100% ఉన్నాయి. డ్రైవర్ సీట్ దగ్గర కొంచెం చినిగిందండి, అంత మించి ఏం లేదండి. 1,27,000 మాత్రమే తిరిగిందండి బండి. బ్యాక్ సైడ్ అనేది దీనికి డిక్కీ స్పేస్ కూడా ఎక్కువనే ఉంటుందండి, గూడ్ స్పేస్. చూసుకోవచ్చండి. ఎక్కడ కూడా వచ్చిన డిస్టర్బెన్స్ అనేది లేదండి. కంపెనీతో వచ్చిన పంచెసే ఉన్నాయండి. చూసుకోవచ్చు.
మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 2018 అండి, మారుతి సుజుకి బ్రీజా అండి, జెడ్డీఐ అండి. దీనికి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయండి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. టైర్స్ అన్నీ వచ్చేసి అయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారండి. ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుందండి. దీనికైతే ఇప్పుడైతే ఎటువంటి వర్క్ లేదండి. బండి ఇది మైలేజ్ వచ్చేసి అయితే 22 నుంచి అయితే 25 దాకా అయితే మైలేజ్ వస్తుందండి. 5 సీటర్ బండి అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి, 6966 అండి బండి నెంబరు. ఒకసారి అయితే నేనైతే స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. ఒకసారి మీకైతే ఇంజన్ పరంగా చూపిస్తున్నా అండి. ఇది రైట్ సైడ్ ఆప్టాన్ అండి, కంప్యూటర్ పేస్టింగ్ అండి. మీకు ఎక్కడ కూడా ఏది కూడా మారలేదండి. రేడియేటర్ పట్టి కూడా కంప్లీట్ వచ్చిందే ఉందండి, మారలేదండి, చూసుకోవచ్చండి. బ్యాటరీ అయితే ఎంఆర్ బ్యాటరీ ఉందండి. ఇది లెఫ్ట్ సైడ్ ఆప్టాను, కంప్లీట్ వచ్చిన పేస్టింగ్ అండి. ఒకసారి అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా అండి, చూడండి ఒకసారి. అన్న స్టార్ట్ చేయన్న. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి, చూసుకోవచ్చండి మీరే. బండి అయితే ఇంత నాయిస్ లేదండి, డీజిల్ బండి అయినా కూడా పెట్రోల్ బండి సౌండ్ వస్తుంది. సరే చేయండి ఒకసారి. ఓకే అన్న, చూసుకోవచ్చండి. స్మోక్ అనేది రావట్లేదండి, ఆయిల్ కూడా ఏది చిమ్మట్లేదండి, చూసుకోవచ్చండి. అన్న ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి కొట్టాం అన్న. ఆఫ్ చేసి అండి ఇంజిన్, మళ్ళీ ఒకసారి కొట్టిస్తానా. కొట్టానండి, సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి బండి. ఇదైతే ఖమ్మం లొకేషన్ లో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 9640058528 అండి. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారండి. 6,80,000 చెప్తున్నారండి. ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.